ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. మేమైతే మా విలేజ్కి అయితే వచ్చాము పొరన్లకి. అయితే మేము మొన్న ఒక 7 days అవుతుంది వరైతే కోసామన్నమాట. అందుకని చెప్పేసి వడ్లు నేర్పడానికి వచ్చాము. ఇంకా మ్యాచర్ అయితే వస్తలేదు. అందుకని చెప్పేసి ఇక ఇక్కడే ఉండి ఊకే వడ్లను దున్నుకుంటుంటే ఎండుతాయి కదా అని చెప్పేసి రావాల్సి వచ్చింది ఇక్కడ దాకా. నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చిరనమాట. మా అత్తమ్మ వాళ్ళైతే ఇక్కడనే ఉంటుంది. మా మేనత్త దగ్గర ఉండండిరా అని చెప్పేసి అంటే అస్సలు ఉండలేదు. పిల్లలైతే వస్తా మమ్మీ అని చెప్పేసి నాతో పాటే వచ్చేసారనమాట. వడ్లు అయితే చాలా అంటే చాలా తక్కువ వెళ్ళాయి ఈసారి. ఇక మా పిల్లలు అయితే చూడండి ఎలా ఆడుతున్నారో వడ్లల్లో. వాళ్ళకైతే మస్తు సంబరం అవుతుంది. ఆ చిన్ను అయితే వడ్లల్లో ఆడుకుంటా మమ్మీ దోమలు కుడుతున్నాయి, నాకు దోమలు కుడుతున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. ఇదంతా కూడా ఐకేపీ ప్లేస్ అయితే ఎక్కడ లేదు ఐకేపీ పెట్టడానికి. ఇక ఈసారి అయితే ఇక్కడ పెట్టారన్నమాట ఐకేపీ ప్లేస్. ఇక్కడ కూడా సరిపోవట్లేదు. ఇక్కడ సరిపోని వాళ్ళు అయితే మొత్తం రోడ్ల మీదనే వస్తున్నారు వడ్లయితే. ఇంకా మ్యాచర్ అయితే రావట్లేదు. మ్యాచర్ వస్తే వడ్లు జోకిద్దామనే చూస్తున్నాం మేము కూడా. మా ఆయనకు కూడా రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఇదంతా కూడా కాలువలు చేసి ఉండే, చిన్నగా కాలువలు అయితే చేశారు మా ఆయన. ఇక ఇవంతా మార్నింగ్ వచ్చి ఇదంతా దున్నానమాట నేను. మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ చిన్న కాలువల్లాగా చేసి ఇక ఇంటికైతే వెళ్ళాలి. చిన్న కాలువల్లాగా చేస్తే ఏంటంటే తొందరగా ఎండుతాయి. పైన ఎండుతున్నాయి కానీ లోపల ఎండడానికైతే చాలా టైం పడుతుంది. అందరు ఇక్కడనే ఉండి మంచిగా నేర్పుకుంటున్నారు. ఇక ఇక్కడ ఉండి నేర్పుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది పని. తొందరగా ఎండుతాయి వడ్లు, తొందరగా కాంట పెట్టచ్చు. ఇక మాదైతే చాలా టైం పడుతుంది. రోజు వచ్చి మంచిగా రోజు ఒక 2-3 సార్లు నేర్పితే మంచిగా ఎండుతాయి. ఇక మా ఆయనకు డ్యూటీ ఉంటుంది కాబట్టి పొద్దున ఒక్కసారి వచ్చి నేర్పి మళ్ళీ ఇక మా ఆయన డ్యూటీకి వచ్చేస్తారు. అట్లా రోజు ఒక్కసారి నేర్పితే ఏం ఎండుతాయి. అందుకే ఇక సండే కదా అని చెప్పేసి నేను రావాల్సి వచ్చింది పిల్లలని తీసుకొని. అక్కడి నుంచి మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఐకేపీ నుంచి రాగానే మా చిన్ను అయితే ఇసుకలో ఆడుతున్నాడు. ఇక పిల్లలిద్దరికీ కూడా స్నానం అయితే చేపించి అన్నం తినిపించి పడుకోబెట్టేశాను. మళ్ళీ మార్నింగే ఇక మేమైతే కరీంనగర్కి అయితే వచ్చేసాము. చిన్నుకు స్కూల్ ఉండే అందుకని చెప్పేసి ఇక చిన్నుకు బాక్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. స్నానం చేపించి ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ వాడికి అన్నం తినిపించి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. కొంతమంది పేరెంట్స్ ఎలా అంటే మార్నింగ్ వాటర్ బాటిల్ స్నాక్స్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తారు. మళ్ళీ లంచ్ వీళ్ళు తినే టైంకి పిల్లలు తినే టైంకు తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తారు. నేనైతే అలా కాదు, మార్నింగ్ చిన్నుని తీసుకెళ్తాను కదా అప్పుడే చిన్నుతో పాటే తీసుకెళ్తాను. మళ్ళీ అమ్ముల్ని తీసుకొని వెళ్ళడం మధ్యాహ్నం తీసుకొని రావడం నాకు కొంచెం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే మార్నింగే తీసుకెళ్తాను చిన్నుకి లంచ్ బాక్స్. హాయ్ చెప్పు. ఉమ్మ పెట్టు. అయ్యో ఉమ్మ గిట్లా పెట్టుకోద్దు, నోట్లో పెట్టుకోద్దు. తీ 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 ఉమ్మ పెట్టు గిటు. హాయ్ చెప్పినవా? హాయ్ దోస్త్ పెట్టు దోస్త్. బాయా బాయ్ బాయ్ చెప్పు. బాయ్. చిన్నుని స్కూల్లో వదిలిపెట్టేసి ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తిని కాసేపు అయితే పడుకున్నాము. పడుకొని లేచి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకుని చిన్ను దగ్గరికి అయితే వెళ్తున్నాను తీసుకురావడానికి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 అలా అవుతుంది. చిన్ను వాళ్ళకి స్కూల్ అయితే 4 వరకు అయితే వదిలిపెట్టేస్తారు చిన్ను వాళ్ళను. ఇక 4 వరకు కరెక్ట్ 4 వరకు మేమైతే అక్కడ ఉండాలి ప్రతిరోజు. అంతే, నేను కరెక్ట్ 4 వరకు వెళ్ళి అక్కడైతే ఉంటాను. నేను కొంచెం లేటుగా వెళ్ళినా సరే మా చిన్నయ్య తలుగుతాడు, ఏమైంది మమ్మీ తొందరగా ఎందుకు రాలేదు, మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు మమ్మీ అని చెప్పేసి అలుగుతూ ఉంటాడు.
ఇక అలా ఉంటది మా చిన్నుతోని. మేము చిన్నుని తీసుకొద్దామని చెప్పేసి డైలీ వెళ్తాం కదా. మేము వెళ్ళేటప్పుడు అయితే మాతో పాటు ఇంకో ముగ్గురు అక్కయ్యలు అయితే వస్తారు. వాళ్ళైతే ఇవాళైతే కనిపించలేదు. వాళ్ళు కొంచెం లేట్ వచ్చారు. ఇక చిన్నుని తీసుకొని నేనైతే వచ్చేస్తున్నాను మా రూమ్‌కి. ఇక్కడ ఒక తాతయ్య గారైతే ఉంటారు. వాళ్ళకైతే ఎప్పుడు బాయ్ చెప్తది మా అమ్ములు, మా చిన్ను ఇద్దరు కూడా. మార్నింగ్ వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా బాయ్ అని చెప్తా ఉంటది. రూమ్‌కి రావడంతోనే చిన్నునైతే ఫ్రెష్ అప్ చేయిస్తాను. ఫ్రెష్ అప్ చేయించి ఇక వాడికైతే ఏదైనా ఒకటి స్నాక్స్ అయితే పెడతాను డైలీ పిల్లలిద్దరికీ. ఇక ఈరోజు ఆఫ్టర్‌నూన్ అయితే చపాతీలైతే చేశాను. చిన్నుకి ఫ్రెష్ అప్ చేయించి ఇక పిల్లలిద్దరికీ కూడా చపాతీలైతే ఇచ్చేసాను. పిల్లలిద్దరు కూడా తింటున్నారు చపాతీలు. ఇక నేనైతే టీ పెట్టుకొని టీ అయితే తాగేసాను. ఇవాళటి వీడియో వచ్చేసి ఇంతేననమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.